రాజమండ్రిలో ఎండ తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజుబాబు అందిస్తారు. వానుడు ఉగ్రరూపం చూపుతున్నాడు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో జనం అల్లాడిపోతున్నారు. ఒక పక్క అత్యధిక ఉష్ణోగ్రతలు, మరొక పక్క యాసవి కరెంటు కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మన ప్రస్తుతం రాజమండ్రిలోని హైటెక్ బస్ స్టాండ్ సెంటర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు, గత వారం రోజులుగా కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా రాజమండ్రిలోనే 47 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతుంది. చాలా ప్రాంతాల్లో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత, 46 డిగ్రీల ఉష్ణోగ్రత, 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవి తాపానికి తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. ఇప్పటికే వడదెబ్బతో కూడా చాలామంది మృతి చెందిన పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా సుమారుగా 15 మంది వరకు వడదెబ్బతో మృతి చెందారు. ప్రతిరోజు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం వల్ల ప్రజలు అసలు ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి మనం విజువల్స్లో చూడవచ్చు. ఈ సెంటర్ అంతా కూడా నిత్యము రద్దీగా ఉంటుంది, జనంతో రద్దీగా ఉంటుంది. ప్రస్తుతం వెలవెలబోతున్న ఆ దృశ్యాలను మనం విజువల్స్లో చూడవచ్చు. రాజమండ్రి నగరంలో ఏ ప్రాంతంలో చూసినా ఇదే పరిస్థితి. చాలామంది వ్యాపారులు, వీధి వ్యాపారులు కూడా ఎండకి తట్టుకోలేక వ్యాపారాలు కూడా ఆ బంద్ పాటిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడికెక్కడ తాగునీటి కేంద్రాలు ఏర్పాటు చేయాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అయితే కనుక ఈరోజు కూడా ప్రస్తుతం 47 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. ఒక పక్కన అత్యధిక ఉష్ణోగ్రతలు, మరొక పక్క చూస్తే కనుక కరెంటు కోతలతో యాసవి ఉక్కతోపం తట్టుకోలేక ప్రజలు నరకయాతన అనుభవిస్తున్న పరిస్థితి నెలకొంది. మరోపక్క చూస్తే కనుక ప్రస్తుతం ఎండ దెబ్బతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పౌల్ట్రీ పరిశ్రమపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పటికే ప్రతిరోజు కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 1,00,000కు పైగా కోళ్లు అత్యధిక ఉష్ణోగ్రతలు తట్టుకోలేక కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. కోళ్లు మృత్యువాత పడడంతో పౌల్ట్రీ పరిశ్రమ రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బయటికి వెళ్ళలేక. అదేవిధంగా చిరు వ్యాపారులు కావచ్చు, మహిళలు కావచ్చు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా చాలామంది వడదెబ్బకు గురయ్యి అత్యవసర వైద్య సేవల కోసం ఆసుపత్రులకు తరలి వస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే కనుక రాజమండ్రిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవడం వల్ల ప్రతిరోజు కూడా గత వారం రోజుల నుంచి కూడా 47 డిగ్రీలు 46 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడం వల్ల ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రస్తుతం రాజమండ్రి అంతా కూడా నిర్మానుష్యంగా ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. వేసవి తాపానికి తట్టుకోలేక కోళ్లు కూడా మృత్యువాత పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం రాజమండ్రిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా ఉన్నాయి. ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు చేశారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలు బయటికి రావద్దు, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని అధికారులు కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం వేసవి తాపం తట్టుకోలేక ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇది రాజమండ్రిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి.